రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక శౌర్య గురించి ఆలోచిస్తూ తన గురించి బాధపడిపోతూ అలా అద్దం ముందు కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న సమయంలో అక్క అక్క డోర్ తీ అక్క అని అంటూ బిట్టు వెంటనే వస్తాడు. అప్పుడు వెంటనే ఆద్యక్క నేను అక్కకి ఫోన్ ఇస్తున్నాను అని విధంగా అనగానే వెంటనే రామలక్ష్మి డోర్ని తీయగానే ఏంటి బిట్టు ఇలా వచ్చావేంటి, నీతో ఆద్యక్క మాట్లాడతానని అందక్క, అందుకే వచ్చాను. అవునా అని అంటూ వెంటనే రామలక్ష్మి ఫోన్ని తీసుకుంటుంది. హలో ఆద్య, ఏటెళ్ళిపోయావు ఆద్య, కనిపించట్లేదు. రామలక్ష్మి నీతో నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రామలక్ష్మి. ఏంటాద్య అది? ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. ఏంటాద్య ఏమంటున్నా? ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదా? ఎందుకు ఎందుకలా మాట్లాడుతున్నావు? అవును, అసలు నువ్వు అనుకున్నదంతా అదంతా కూడా ఒక అబద్ధం. సారీ సార్, ఇలాంటి తప్పు చేయలేదు రామలక్ష్మి. నేను అక్కడి నుండి నేను ఇక్కడికి వచ్చాను, టెంపుల్కి వచ్చాను. ఆ అస్మిత ఆ అస్మితాయే అదంతా చేసిన కుట్ర. నువ్వు శౌర్య సార్ తప్పు చేశారని అనుకుంటున్నా. శౌర్య సార్ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే నువ్వు శ్రీనుని పెళ్లి చేసుకోకు. నేను చెప్పేది విను రామలక్ష్మి. ఎందుకద్యా? సీను బావంటే నీకు ఇష్టమని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఈ పెళ్లి ఆపాలని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పు, నేనిప్పుడే అమ్మతో నాన్నతో మాట్లాడి ఈ పెళ్లి ఆపుతాను. అంతేకాని శౌర్య సార్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఈ పెళ్లిని ఆపాలని మాత్రం చూడకు. ఎందుకంటే ఇష్టం ఉంటే నాకు సూటిగా చెప్పు, ఈ పెళ్లి ఆపి తీరుతాను. అంతేకాని అతనే తప్పు చేయలేదని, అస్మితాయే ఇదంతా చేసిందని చెప్తే నేను నమ్మను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది. వెంటనే రూమ్ బయటకు వచ్చి ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలా ఫోన్ తీసుకుని వచ్చి నా దగ్గరికి రాకు. ఆద్య ఫోన్ చేస్తే మళ్ళీ నాకు ఇవ్వకో అని అంటూ డోర్ తలుపులు వేసుకోగానే మళ్ళీ ఆద్య ఫోన్ చేస్తుంది. ఆద్యక్క మళ్ళీ ఫోన్ చేస్తుంది అని అంటూ వెంటనే బిట్టు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అక్క, రామలక్ష్మక్క నువ్వు ఫోన్ చేస్తే మళ్ళీ ఇవ్వకని చెప్పిందక్క అని అనగానే అప్పుడు వెంటనే ఆద్య ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. సరే బిట్టు, నువ్వు వెంటనే వెళ్ళి సీను బావకి ఫోన్ ఇవ్వు. సీను బావకా? సరే అక్క, నేను ఇప్పుడే వెళ్తాను అనే విధంగా అంటూ వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి బావా బావా అని బిట్టు పిలుస్తూ ఉంటాడు. ఇక శ్రీను దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆద్య గురించి. అంతలో రూమ్ బయటకు వచ్చి ఏంటి బిట్టు ఇలా వచ్చావు? నీతో ఆద్యక్క మాట్లాడతానని అంది బావా. అప్పుడు వెంటనే ఫోన్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటాడు. ఏంటాద్య ఇలా ఫోన్ చేసావేంటి? సీను, ఈ పెళ్ళి చేసుకోకు సీను. వద్దు సీను, ఈ పెళ్ళి జరగకూడదు. ఈ విషయం నువ్వు ముందే చెప్తే బాగుండద్యా. ఇక్కడి వరకు వచ్చాక ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఎలా ఉండాలి? కుటుంబం పరువు ఏం కావాలి? నువ్వు అప్పుడే నీ నోటి నుండి ఈ మాట వచ్చుంటే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేదే కాదద్యా. అయ్యో, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు శ్రీను. నేను అసలు ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా? నేను ఆ విషయం గురించి అనట్లేదు. రామలక్ష్మి పెళ్లి చేసుకోకూడదు. రామలక్ష్మి మెడలో నువ్వు 3 ముళ్ళు కట్టకూడదు. అర్థం చేసుకో శ్రీను. అర్థం చేసుకోవటానికి ఏం లేదు అద్య. ఇక ఇక్కడి వరకు వచ్చిన పెళ్లిని నేను ఆపలేను. ఎందుకంటే మావయ్య పరువుని నేను అర్ధాంతరంగా అలా పోగొట్టలేను. నన్ను క్షమించాద్య అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఇక ఆద్య షాకింగ్గా అలానే ఉండిపోతుంది. ఇదిగో ఫోన్ తీసుకో బిట్టు అని అనగానే వెంటనే ఇక అక్కడి నుండి బిట్టు వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు రామలక్ష్మిని కళ్యాణ మండపం దగ్గరికి వచ్చి కూర్చోబెడతారు. అక్షంతలు అన్నీ సిద్ధంగా ఉన్నాయా? అన్నీ సిద్ధం చేసి అక్కడ పెట్టారండి అని పార్వతి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఓం కొబ్బరికాయ నమః, ఓం అక్షంతలాయ నమః అనే విధంగా అంటూ మంత్రాలు వెంకట్రావు చదువుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే అలా అక్షంతలని పద్మపై వేస్తూ ఉంటే వీడింటి నాకు లేనిస్తున్నాడు, మా ఆయన రాని వీడి బట్టతలంతా ఖాళీ చేసేస్తాను అనే విధంగా అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే మావయ్య ఏంటి మావయ్య అత్తయ్యకి లైన్ ఇస్తున్నావా? అవునరా, మరి వెయ్యాలి కదా. అవును, ప్లాన్ ఏ అమలు చేస్తానని అన్నావు కదా మావయ్య, మరి ఏది మావయ్య? బావేమో ఎలా కూర్చున్నాడో చూసావా? ఎంతైనా నా కొడుకు కదరా, పందెం కొడిలా ఉంటాడు.
అయ్యో మావయ్య, నేననేది అలా అనట్లేదు. నువ్వు ఏదో చేస్తావని అన్నావు కదా, బాత్రూమ్కి పరిగెత్తుతాడు అని చెప్పావు, మర్చిపోయావా మావయ్య? ఓ అవును కదా, టైంకి గుర్తు చేసావురా డబ్బా. ఏంటి మావయ్య? అదేరా బిట్టు అని అనగానే, నువ్వు అమలు చేసేలా అనిపించట్లేదు, నేనే ప్లాన్ బిని అమలు చేస్తాను మావయ్య అని అంటూ వెంటనే ఇక అత్తరు కొడుతూ ఉంటాడు పద్మ మీద. ఏంట్రా ఇది అత్తర్లా అనిపించట్లేదు, పెట్రోల్ స్మెల్లా వస్తుందేంటి అంటే పెట్రోలియం అత్తరన్నమాట. బిట్టుగడు బాగా కవర్ చేశాడు అని వెంకట్రావు అనుకుంటూ, ఏంట్రా తెగ కొడుతున్నావేంటి? పార్వతి పార్వతి ఏమైందక్క? నీ కొడుకుని ఏ టైంలో కన్నావే? చూడు వద్దన్న పని ఎలా చేస్తున్నాడో. అవునా? ఏం లేదమ్మా అని అంటూ వెంకట్రావు పక్కన వెళ్ళి కూర్చుంటాడు. ఇక వెంకట్రావు వెంటనే టాబ్లెట్స్ని వేసేసి, ఇదిగో నాయనా తీసుకో నాయనా తీర్థం అనే విధంగా అంటూ వెంటనే అలా తీర్థం వెయ్యగానే సీను తీసుకుంటాడు. ఇదేంటి ఇదేంటి పూజారి గారు, ఇలా ఉందేంటి చేదుగా? అంటే నేను తెచ్చింది అలాగే ఉంటుంది. సరే బాబు ఇంకోసారి పట్టు. నాకొద్దు. వద్దా? అయితే నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, ఇక్కడ నుండి వెళ్తాను. వద్దు పతులు గారు అలా అనకండి, మీరుండండి, నా కొడుకుకు నేను నచ్చ చెప్తాను. ఎందుకురా అలా అంటున్నావు? ప్లీజ్ రా, ఒక్కసారి తాగొచ్చు కదరా అని అంటూ ఉంటే, అది కాదమ్మా. ఏంట్రా ఏం కాదు, నువ్వు ముందుండు తాగు అని అనగానే వెంటనే ఇక సీను మళ్ళీ తాగుతాడు. ఇదేంటి వీడేంటి బాత్రూమ్కి పరిగెత్తట్లేదు? ఇదంతా కాదు, ఇదిగో ఈ బిందెడు తాగు అనే విధంగా అంటూ వెంటనే ఇవ్వగానే, ఏంటి నేను తాగను గాక తాగను, మీరేమైనా చేసుకోండి అని శ్రీను చెప్పగానే, అయితే వెళ్ళిపోతాను, ఇక నేను ఉండను, వెళ్తాను వెళ్తాను, నేను ఈ పెళ్ళే చేయను అని అంటూ లేచి నిలబడబోతూ ఉంటే, అసలు సచ్చినోడా వీడెక్కడి పద్ధలో, వీడేంటి ఇలా చేస్తున్నాడు? అమ్మ నువ్వు కాస్త ఊరుకోవే, ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజే నువ్వు ఊరుకోవే, నువ్వు గమ్మునుండే అని పద్మ అంటూ ఉంటుంది. రే ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఈ అమ్మ కోసం ఎలాగైనా తాగరా, ప్లీజ్ రా అని అనగానే వెంటనే ఇక ఆ తీర్థం మొత్తం తాకిస్తాడు. ఇదేంటి వీడికి గడిబిడ ఏమవ్వట్లేదు అని అంటూ అలా చూస్తూ ఉండగా అదే సమయానికి కడుపులో గడబిడ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే వెంకట్రావు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మొదలైంది, కడుపులో గడబిడ మొదలైంది. మావయ్య చూస్తున్నావా? అవునవును, అసలు ఈ సచ్చినోన్ని ఎక్కడి నుండి పట్టుకొని వచ్చాడు? ఇదంతా కాదు, మనం అంతలో రింగ్ ఆట ఆడించాలి, అప్పుడు అప్పుడు టైం సేఫ్ అవుతుంది కదా. అదిగో బిందెక్కడ? ఇదిగోండి పంతులు గారు బిందా. ఉంది కదా, రింగ్ 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 ఆట. ఏంటి రింగ్ ఆట? అవును, మీరిద్దరు ఇందులో చేతులు పెట్టండి. ఓ సచ్చినోడా ఏం మాట్లాడుతున్నావు? మూడు ముళ్ళు పడ్డాక బ్రహ్మముడి వేశాక రింగ్ ఆట ఆడతారు ఎక్కడైనా, ఇప్పుడే ఆడతారా? మోడ్రన్ పంతులు, అలాగే నేను చెప్పాను కదా నా పద్ధతులన్నీ వేరేలా ఉంటాయని. పద్మగారు చెప్పలేదా? అమ్మ ఎందుకే, నువ్వు కాస్త ఊరుకోవే, అయ్యగారులు ఎక్కడ లేరంట, ఈ పెళ్లి జరిగేంత వరకు కాస్త గమ్మునుండే అని పద్మ అంటూ ఉంటుంది. పాపం నేనిచ్చిన డోస్కి వీళ్ళందరూ కంగారు పడుతున్నారు, చూస్తున్నావా? చూస్తున్నాను మావయ్య, చూస్తున్నాను అని విధంగా అంటూ ఉండగా, నువ్వేమీ మాట్లాడకు, నువ్వు కాస్త సైలెంట్గా ఉండమ్మా అని పద్మ అంటూ ఉంటుంది. ఇక అంతలో గడబిడ ఎక్కువ అవుతుంది. వెంటనే ఇక తట్టుకోలేక, పంతులు గారు నేను రూమ్కి వెళ్ళి రావచ్చా అని అనగానే, అవునా బాబు త్వరగా వెళ్ళిరండి అని విధంగా చెప్పగానే వెంటనే లేవబోతూ ఉన్న సమయంలో, అక్క చూసావా మీ కొడుకు ఎలా చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడే, ఇక్కడ నుండి ఎలాగైనా ఎలా తప్పించుకోవాలా అని ఆద్య ఏదైనా ప్లాన్ చెప్పిందేమో అక్క, అందుకే ఇక్కడ నుండి ఎలా వెళ్దామా అని ఆలోచిస్తున్నాడు అని అనగానే, ఎక్కడికి లేస్తున్నావురా, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ ప్లీజ్ అమ్మా నన్ను వెళ్ళనివ్వు, నాకు బాత్రూమ్ వస్తుంది అర్థం చేసుకో. అమ్మా అక్క నుండి వెళ్ళిపోదామని. లేదమ్మా నేను నిజం చెప్తున్నాను, నాకు నిజంగా బాత్రూమ్ వస్తుంది, నన్ను వెళ్ళనివ్వు. నేను నమ్మన్రా, అక్కడ నుండి నువ్వు వెళ్ళిపోతే నాకు ఇదంతా తెలీదు. నువ్వు పెళ్ళైన తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మావయ్య చూసావా అత్తయ్య అడ్డుపడుతుంది, ఎందులోనైనా ఇది ఇలాగే అడ్డుపడుతుంది కదా. అయితే ఇక నేనే ప్లాన్ బిని అమలు చేస్తాను మావయ్య, నన్ను ఆశీర్వదించు. ఓకేరా ఆశీర్వదించాను కానివ్వు అని అనగానే వెంటనే బిట్టు పద్మ దగ్గరికి వస్తూ ఉంటాడు.